నమస్తే అండి. ఈ రోజైతే మన రెసిపీ వచ్చేసి మెత్తాళ్ళ కర్రీ అండి. మెత్తాళ్ళతో చేసే ఇగురు. నేనైతే సింపుల్ గా చిట్టి చేపలు అంటుంటానండి. చాలా క్యూట్ గా ఉంటాయి కదా. సో ఈ చిట్టి చేపల్ని, ఈ మెత్తాలని మనం వాళ్ళు గనక చేపల వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వకపోతే ఇంట్లో చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. సో దాని యొక్క వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. చాలా ఈజీ అండి. మెత్తాల కర్రీని ప్రిపేర్ చేసుకోవడం రాదా ఏంటి, ఇది కూడా చేయించాలా ఏంటి అని అనుకుంటున్నారా? మెత్తాల కర్రీని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్టీగా మాత్రం కొంతమంది చేయగలుగుతారండి. నేనైతే ఇంగ్రీడియంట్స్ ఎంత ముఖ్యమో చేసే ప్రాసెస్ కూడా అంత ఇంపార్టెంట్ అండి నా వర్షన్ లో అయితే. మరి టేస్టీగా రావాలి అంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయాలి కదా. మరి లేట్ ఎందుకు, ఈ సూపర్ టేస్టీ మెత్తాల కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని, ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 లేదా ఒక 3 ఆనియన్స్ వరకు ఈ విధంగా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి. దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకొని ఇవి చక్కగా వేగడం కోసం, త్వరగా వేగడం కోసం, టేస్టీగా ఉండటం కోసం ఉప్పుని పసుపుని యూజ్ చేయండి. ఈ విధంగా రాక్ సాల్ట్ అయితే యూజ్ చేసుకోండి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అయితే మన బాడీస్ ప్రతి సీజన్ కి ఎఫెక్ట్ అయ్యి త్వరగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా. మనం తీసుకునే ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకున్నాము అని అంటే, హెల్దీ బెనిఫిట్స్ ఉన్నవి తీసుకున్నాము అని అంటే, సో త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటామండి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా సాఫ్ట్ గా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో టమాటాలని, సన్నగా చాప్ చేసుకున్న టమాటాలని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. కాయలు లెక్కన చెప్పుకుంటే 4 లేదా ఒక 5 వరకు టమాటాలను తీసుకోండి. సో ఈ విధంగా టమాటాలని సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు చక్కగా మగ్గనిచ్చుకోవాలండి. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా మగ్గిన తర్వాత చూసారు కదా, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుందండి. గ్రేవీ చూసారు కదా, ఆనియన్స్ అనేవి సాఫ్ట్ గా, టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయి గ్రేవీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉంది కదా. సో ఈ కర్రీకి టేస్ట్ ఈ విధంగా గ్రేవీ ప్రిపేర్ అవ్వాలండి. సో ఇప్పుడు దీనిలో మీ రుచికి తగ్గట్లుగా, స్పైసీకి తగ్గట్లుగా కారం అయితే యాడ్ చేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి. చూసారు కదా, చాలా సింపుల్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేశాను కదా. సో ఈ విధంగానే ట్రై చేయండి. సో వాటర్ యాడ్ చేసినాక కారం యాడ్ చేస్తుంటారండి, అస్సలు బాగోదండి టేస్ట్. సో ఈ విధంగా ది గ్రేవీ స్ట్రక్చర్ లోనే కారం యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు చింతపండు వాటర్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా లేత కరివేపాకు రెమ్మలతో, కాడలతో పాటుగా యాడ్ చేసుకోండి. సో చివరిలో దానిలో ఉండే ఫ్లేవర్స్ అన్ని అబ్జర్వ్ అయినాక కాడల్ని తీసేయొచ్చండి హ్యాపీగా. సో తినేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో జస్ట్ 1/2 గ్లాస్ లేదా 1 గ్లాస్ వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మెత్తలు అనేవి త్వరగా కుక్ అవుతుంది కదా. లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే ఈ విధంగా తక్కువ వాటర్ నే యాడ్ చేయాలండి. సో మెత్తలు అనేవి ఆబ్వియస్ గా ఖచ్చితంగా త్వరగానే కుక్ అయిపోతుందండి. జస్ట్ వితిన్ 5 మినిట్స్ లోనే చక్కగా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. చివరిగా వీడియోలో చూస్తున్న విధంగా కరివేపాకు కాడల్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. దానిలో ఉండే మంచి హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఫ్లేవర్ కానీ చక్కగా అబ్జర్వ్ అయ్యి ఉంటుందండి. సో చివరిగా దీనిలో మంచి టేస్ట్ కోసం కొత్తిమీరని, గరం మసాలాని, 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నానండి. సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. సో మీరు చివరిగా కొత్తిమీరని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి, చాలా బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేయడమేనండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.